13 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఉగ్రదాడితో భారత్ ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే మొదటి దాడని చెప్పాలి. ఈ ఉగ్రవాదం ఒక ఆపరేషన్తో ఆగదని తెలుస్తూనే ఉంది. అందుకే మోదీ కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. దేశ రాజధానిలో జరిగిన ఈ దాడి చాలా ప్రశ్నలు రైజ్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా ఎందుకు ఆపలేకపోయారు? ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడినా వైరస్ వర్షన్ మార్చుకొని మళ్ళీ దాడి చేస్తున్నట్లే ఉగ్రవాదులు కూడా తమ టెక్నాలజీని మారుస్తున్నారు. ఈ దాడిలో మనకు అది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ఇంకా ఏం చేయాలి? ఇదే విషయంపై మనతో చర్చించడానికి ఈరోజు యు రామ్మోహన్ గారు, సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. సార్, వెల్కమ్ టు యూ సార్. దేశ రాజధానిలో జరిగినటువంటి ఉగ్రదాడి ప్రస్తుతం దేశం మొత్తం అలర్ట్ చేసింది. పోలీస్ వ్యవస్థ మొత్తం అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఎన్ఐఏ వంటి సంస్థలు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాయి. ప్రతి చోట కూడా ప్రస్తుతం గల్లీ ప్రతి కార్ని, అదేవిధంగా వెహికల్స్ని కూడా అధికారులు చెక్ చేస్తున్నట్టు, పోలీస్ అధికారులు చెక్ చేస్తున్నట్టు పరిస్థితుంది. వెల్కమ్ టు యూ సార్. రామ్మోహన్ గారు, నమస్కారం అండి. నమస్తే సార్. ఢిల్లీ బ్లాస్ట్ ఒక్కసారిగా చాలా కాలం తర్వాత భారతదేశం మొత్తం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది అంటే మన గత 93 నుంచి అనుకుంటాను. అవును సార్. బాంబేలో ఎక్స్ప్లోజన్స్ అయినప్పటి నుంచి కూడా పబ్లిక్ ఏరియాలో ఎక్స్ప్లోజన్స్ టెర్రరిస్టుల ద్వారా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే 2014 నుంచి ఇప్పటిదాకా ఒక 4-5 ఇష్యూస్లో తప్ప మిగిలిన చోట ఎక్కడ టెర్రరిజంతో బ్లాస్ట్ చేసేవి రాలేదు. లైక్ మనకు హైదరాబాద్లో లుంబిని పార్క్ కావచ్చు, లేదంటే గోకుల్ చాట్ కావచ్చు, ఇట్లాంటివి పబ్లిక్ ప్లేసెస్లో పెడుతూ వచ్చారు చాలా కాలం. తర్వాత చాలా రోజులు ఆగిపోయి వాళ్ళు చేసిన అటాక్స్ అంతా కూడా పెద్ద పెద్దవి చేశారు. పుల్వామా అటాక్ కావచ్చు, పహల్గామ్ అటాక్ కావచ్చు, అట్లాంటి వాటిలో చిన్నవన్నీ వదిలేసి పెద్దవి మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టే భాగంలో ఇది జరిగింది. రైట్ సార్. ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా యాంటీవైరస్, ఎన్ని రకాల యాంటీవైరస్ వేసినా వైరస్ చొప్పినట్టుగా భారతదేశంలో పలు చోట్ల అటాకులు చేయడానికి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతున్నారు. మనం గతంలో సింధూర్ తర్వాత ప్రధానమంత్రి మోడీ కూడా ఒక ప్రకటన చేశారు, సింధూర్ అనేది ఆగదు, ఇది కొనసాగుతూనే ఉంటుందని. సో ఉగ్రవాదులు కూడా వేరు మార్గాల ద్వారా వస్తున్న దాన్ని అడ్డుకునేటువంటి ఛాన్సెస్ మనకున్న టెక్నాలజీకి లేవంటారా? ఉన్నాయండి. ఎన్నో అడ్డుకుంటే ఒకటో రెండో జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనం క్రికెట్, మీరు వైరస్ను ఏ విధంగా దీనికి ఎగ్జాంపుల్ చెప్పారో, క్రికెట్లో కూడా అంతే. బౌలర్ దగ్గర 6 బాల్స్ ఉంటాయి, బ్యాట్స్మెన్ దగ్గర 1 బాలే. అవును. వాడు ఆడుతూనే ఉండాలి. ఒక్కసారి రిలాక్స్ అయితే వికెట్ పోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ బౌలర్లకు మాత్రం బాల్ వస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటారు. వాళ్ళకు విసుగు విరామం ఉండదు. వీడే టెక్నిక్గా ఉండాలి. మనం అందరం బ్యాట్స్మెన్. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాట్స్మెన్, ఈ సెక్యూరిటీ ఏజెన్సీ అంతా కూడా బ్యాట్స్మెన్ సార్. అక్కడేదో రన్స్ వస్తాయి, రన్స్ రావు అనేది ఒక భాగం అయితే, ఇక్కడ ప్రాణాలే పోతాయి. అవును. అక్కడ వికెట్ పోతే ఇక్కడ ప్రాణం పోతుంది. అవును, మనుషుల ప్రాణాలతో చెలగాటం లాంటిది. చెలగాటం లాంటిది. అవును. కానీ వాళ్ళకి ఛాన్స్ వస్తూనే ఉంటుంది. యా. ఒక టెర్రరిస్ట్ పోతే ఇంకొక టెర్రరిస్ట్ పుట్టుకొస్తాడు. ఎస్. ఇన్ని రోజులు టెర్రరిస్టులు ఏదో డబ్బుల కోసమో ఏదో తెలివి లేకుండానో చేశారనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే డాక్టర్సే ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళలో ఇతర వ్యక్తులపైన, సంస్థలపైన, మతాలపైన ఎంత కసి ఏర్పడింది. అంత కసి వారికి ఎందుకు వస్తుంది? చదువుకున్న వాళ్ళకి కసి రావడం కొంత ఆశ్చర్యమైన విషయం. అఫ్కోర్స్ 93లో కూడా, 93లో బంప్స్ హైదరాబాద్లో వరుస పేలిళ్ళు పెట్టినప్పుడు కూడా మొట్టమొదటి టెర్రరిస్ట్ మేము అసోసియేట్ అయి పట్టుకున్నది మన డిపార్ట్మెంట్ ద్వారా
డాక్టర్ జలీస్ అన్సారీ అని అప్పుడు కూడా డాక్టరే. అవును. దాని తర్వాత ఎవరు అట్లాంటి డాక్టర్స్ రాలేదు. ఇండియన్ ముజాహిదీన్‌లో ఒకరిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వచ్చారు బాగా వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి. సార్. మిగతా వాళ్ళందరూ బాగా కరడుగట్టిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎందుకనో డాక్టర్లు కరడుగట్టినట్టుగా మారిపోయి ప్రాణాలు పోయాల్సిన ఇవ్వవలసిన డాక్టర్లు వాళ్ళని ప్రాణాలు తీసే తీసేసి పరిస్థితికి వచ్చారు. వచ్చారు. రైట్ సార్. అంటే వాళ్ళను ఇక్కడ ఆ విధంగా మార్చారు అంటే వాళ్ళ బ్రెయిన్‌లో ఎంత కసి వీళ్ళు నింపారు. చొచ్చుకొని పోయి వాళ్ళను ఇది చేశారు. టెలిగ్రామ్ అనే ఒక యాప్ ద్వారా జరిగిందని మనకు చూస్తున్నాం సార్. ఇన్ఫర్మేషన్. సార్. వీళ్ళందరూ టెలిగ్రామ్ యాప్‌లో గ్రూప్‌గా ఉన్నారు. అది ఎందుకంటే దాంట్లో ఎంత సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళైనా కొన్ని ఫారిన్ కంట్రీలో ఉన్న సర్వర్ల ద్వారా వచ్చే టెక్నాలజీని మన లా ఆఫ్ ది ల్యాండ్‌లో ఉండవు కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ కోసమని సార్. చాలా ప్రైవసీ ఇస్తారు. ఆ ప్రైవసీ వీళ్ళు టెర్రరిజంకు వాడుకుంటారు. అవును. సార్, అంటే ఇక్కడ విద్యావంతులు అనే విషయానికి వస్తే గతంలో మనం నక్సలిజంలో చూసినా కానీ అత్యంత విద్యావంతులే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇప్పటికి మొత్తం తుడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా అనేక ఇంజనీరింగ్ కాలేజీలో లేదా మెడికల్ కాలేజీలో ప్రొఫెషనల్సే ఉన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. సో అదే టెక్నాలజీ, అదే పద్ధతి, అదే దాడులు, అదే విధమైనటువంటి నేచర్ ఇక్కడ మనకు కనపడుతుంది అనొచ్చు. అక్కడ మీరన్నట్టు నక్సలిజంలో ఎప్పుడూ కూడా చాలా నక్సలిజంలో ఎప్పుడూ చాలా రకాలైన తెలివైన ఐడియాలజీతో కూడుకున్న వాళ్ళు ఉండినారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇట్లాంటి హింసకు కామన్ మ్యాన్ పైన హింస చేయటం చాలా చాలా తక్కువ వాళ్ళు. అవును, లేదు, దాదాపుగా లేదని చెప్పాలి. ఏదో ఒకటి రెండు దాంట్లో వాళ్ళకి ఇన్ఫార్మెంట్స్ అనిపిస్తే చంపి ఉంటారేమో, అవును. కానీ మిగతావన్నీ కూడా వాళ్ళు శత్రువులు, పోలీసులను, పొలిటీషియన్ను శత్రువు చేసుకొని చంపడం జరిగింది. అవును. ఇక్కడ అలా కాదు. ఎక్స్ట్రీమిస్టులకు ఒక ఐడియాలజీ ఉంది, వాళ్ళ వైపు నుంచి వస్తారు, వాళ్ళ పద్ధతి ఉంది, అది స్టడీ చేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సహజంగానే నేర్చుకోగలరు. సార్. కానీ టెర్రరిజంలో అలా కాదు. మీరు ఇందాకన్న వైరస్ లాగా ఎక్కడి నుంచి ఏ వైరస్ వస్తుందో తెలియనట్టుగా, ఎక్కడి నుంచి శత్రువు వస్తాడో తెలియదు. అన్నోన్ శత్రువు. నక్సలైట్స్ నోన్, మనకు తెలుసు వాళ్ళు ఎవరు అని. వాళ్ళు మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంలో ఒక రాంగ్ పంతాను ఎంచుకున్న వాళ్ళే తప్ప అవును. వేరే కాదు. ఇక్కడ వీళ్ళు ఇండియాను డిస్టెబిలైజ్ చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇవే వీళ్ళ ఐడియా. ఇట్స్ ఫ్యాక్ట్. ఒకవేళ ఇస్లాం అనే ఇదే తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళు పట్టుబడిన వాళ్ళు ఇస్లాం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాకపోయినా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఇక్కడ బాంబు పెడితే ఈ బాంబుకి ఏం తెలుసండి మతం? అవును, మంచి మాట. ఎవరినైనా చంపేస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అక్కడ పేలిన బాంబు పక్కన ఉన్న కారులో ఉన్న ఇంకొక తన మతం వాళ్ళనే పేల్చుతుంది కదా. జరిగిందండి, నిన్న జరిగిందంటూ కూడా మృతులు చెందిన వాళ్ళు ఇస్లాంకి చెందిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర మతాల వారు ఉన్నారు. గోకుల్ చాట్లో చనిపోయిన వాళ్ళలో చాలా మంది అదే మతం వాళ్ళు ఉన్నారు. అవును. వీళ్లకు మతం కాదండి, మూఢత్వం తప్ప మతం కానీ కాదు. మనము టెర్రరిస్టులని, ఇస్లాం అని ఇట్లా పేరు మాట్లాడడం కూడా న్యాయం కాదు. మేము ఆ పేరు ఎత్తడం కూడా మేము క్షమాపణతోనే ఎత్తాలి. ఎందుకంటే వాళ్ళు పట్టుబడినందువల్ల వాళ్ళ పేరు ఎత్తడం తప్ప వేరే ఏం కాదు. వాళ్లకు మతమే కాదండి అసలు. ఇండియాని డిస్టెబిలైజ్ చేయాలి అంతే తప్ప వాళ్ళ మతం అయితే వాళ్ళని ఎలా చంపుకుంటారండి? అవును. ఇక్కడే కాదు, మన పక్కనే ఉన్న దేశంలో కూడా రోజు బాంబు వెళ్తూనే ఉంటుంది, ఎవడో కూడా పోతూనే ఉంటాడు. మరి వాళ్ళందరూ కూడా ఆ మతం నుంచి ఉన్నవాళ్లే కదా. వీళ్ళకి మతమే కాదు అసలు. వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు, ప్రజల యొక్క ప్రాణాలను హరించే వాళ్ళే తప్ప వీళ్లకు ఎటువంటి ఆత్మసాక్షి లేదు. రైట్ సార్. ఇక్కడ మనకి ఈ ఘటనలో గమనిస్తే దాదాపుగా 2900 కేజీల అమోనియం నైట్రేటు, పొటాషియం నైట్రేటు దొరికిందని చెప్తున్నారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి వాసన మన సెక్యూరిటీ పసిగట్టిన వెంటనే ఈ దాడి జరగటం అనేది కోఇన్సిడెన్సా లేకపోతే ప్రీ ప్లాన్డ్ అనొచ్చు? ఇది అంటే ఇంకా పూర్తిగా దాని మీద పరిశోధన జరుగుతుందండి. కానీ
అది ఈ నేపథ్యంలోనే అక్కడ గుజరాత్లో పట్టుబడ్డము, హైదరాబాద్కు కనెక్టెడ్ ఉండడము, ఢిల్లీలో ఫరీదాబాద్లో వాళ్ళు పట్టుబడ్డము, లక్నోలో పట్టుబడ్డం, ఇవన్నీ చూసి ప్యానిక్ తోటే వాళ్ళ ఎప్పుడో చేయాల్సిన ప్లాన్ను కొంచెం ముందుగా చేసుకున్నారని కూడా అనిపిస్తోంది. ఖచ్చితంగా అది ముఖ్య కారణం కావడానికి ఛాన్స్ ఉంది. రైట్ సార్. ఈ ఆర్డీఎక్స్ లాంటివి ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 3000 కిలోలు ఒక చోటకి లేదా 2-3 చోట్లకి చేర్చడం లేదా అక్కడ తయారు చేయడం అనే దాన్ని అంత అవకాశం జరిగింది అంటే, అవకాశం దొరికిందంటే వారికి చుట్టుపక్కలే మనకి ఆ సంబంధించినటువంటి కెమికల్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. వీటి మీద ఎన్ఐఏ లాంటి నిఘా సంస్థలు ముందే పసిగట్టే అవకాశం లేదంటారా? చాలా పసిగట్టారండి. ఇది ఇంతకు ఆర్డీఎక్స్ కాదు. ఆర్డీఎక్స్ అయితే ఖచ్చితంగా ఇంకా బాగా తెలిసిపోతుంది సంస్థలకు. ఓకే. ఇది అమ్మోనియం నైట్రేట్ అనే ఎరువు లాంటి పదార్థం. ఓకే. మన ప్రజలలోనే, మన అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఈ అగ్రికల్చర్ మెటీరియల్ను వాడుతూ ఉంటారు. ఇది ఒక మాన్యూర్ కిందనే, ఎరువు కిందనే చూడాలి. కాకపోతే అమ్మోనియం నైట్రేట్ యాజ్ ఇట్ ఈజ్ బాంబు కాదు. దానికి ఎమల్సిఫైయర్స్ అని కానీ లేదా ఫ్యూయల్ ఆయిల్ అనేది కానీ మిక్స్ చేసి దాన్ని ఒక ప్రత్యేకమైన ప్రక్రియలో తయారు చేసినప్పుడు మాత్రమే అది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. ఓకే. ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్కు ఒక ఫ్యూజ్, డెటనేటర్, పవర్ సోర్స్ ఇలాంటివన్నీ పెడితేనే అప్పుడు అది బాంబుగా మారుతుంది. ఓకే. అది ఇలా తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళకు రిస్క్ ఉంటుంది, తయారు చేసే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది. మన ఏ విధంగా దీపావళి పటాకులు తయారు చేస్తున్న కంపెనీలు పేరుతుంటాయో వీళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. పొరపాటున ఎలక్ట్రికల్ కనెక్షన్ అనుకున్న సమయం కాకుండా ముందో తర్వాతనో అవుతే వాళ్లే పోవచ్చు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా అటువంటిది అవుతుందా, అయ్యింటుందా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. వాళ్ళు తీసుకొని పోతే ఎక్కడో పెట్టాలనుకున్నప్పుడు మధ్యలోనే పేలిందేమో, ఎందుకంటే అక్కడ మంచి టార్గెట్ ఏం లేదుగా అన్నట్టుగా ఒక పరిశోధన కూడా జరుగుతోంది. అంటే మిగిలిన వరకు తరలించాలనేటువంటి ప్రయత్నంలో కూడా జరిగి ఉండొచ్చు. జరిగింది. అట్లాగే ఈ కెమికల్స్ ను ఐడెంటిఫై చేయడానికి యూజ్, సేల్, పొసెస్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికీ లైసెన్స్ ఉందండి. అవును, ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ ఉంది. అయినా కూడా ఎక్కడెక్కడైతే మైనింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ వాడుతున్న కొంత కెమికల్ను వేరే వాళ్ళు కొట్టేయటము, తీసుకోవటము, ఎక్స్ట్రా డబ్బులకు కకృతిపడి అమ్ముకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఇంత పెద్ద కంట్రీలో 2900 కేజీలు ఎక్కడి నుంచి అయినా అది సమకూరే అవకాశం, పిల్పరేజ్ జరగచ్చు. రైట్ సార్. రైట్ సార్. ఈ ఆత్మాహుతిగా అనుకోవచ్చా దీన్ని, ఈ కార్ బ్లాస్ట్లో? ఎందుకంటే మనకు విజువల్, మనకి సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్ వేసుకొని కారు ఎక్కడం కూడా కనపడింది. సో ఈ నేపథ్యంలో ఇది ఆత్మాహుతి దాడి అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? ఎందుకంటే కొన్ని వార్తలు వస్తున్నాయి ఆత్మాహుతి దాడి కాకపోవచ్చు అనే కోణంలో కూడా మన సెక్యూరిటీ సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా, ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్తున్నారు. రెండు ఉన్నాయండి దీంట్లో. వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉండగా యాక్సిడెంట్గా పేలిపోయి ఉండవచ్చు. ఓకే. అందువలన వాళ్ళు కూడా చనిపోయి ఉండవచ్చు. రెండోది, ఆత్మాహుతిగా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు పుల్వామాలో ఆత్మాహుతి దాడి వెహికల్ మౌంట్లో వెహికల్ బౌండ్ బాంబును తీసుకెళ్ళి పెట్టారు. అవును, అక్కడ కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా కొంచెం పుల్వామా నుంచి ఈ వెహికల్ ఇట్లా వచ్చింది కాబట్టి కొంత లింకేజెస్ ఉన్నాయి. తర్వాత పుల్వామా నుంచి వచ్చిన వ్యక్తి ఫరీదాబాద్కు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ డాట్స్ అన్ని కూడా ప్రాపర్గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది ఆత్మాహుతి దాడిగా కింద కూడా రావచ్చు. ఓకే. యాక్సిడెంట్ కావచ్చు, ఇది కావచ్చు. జనరల్గా మేము చూసిన బాంబ్స్లో ఎక్కువ భాగము టైమర్ బాంబ్స్లే ఉండేవి. ఆ పర్టికులర్ టైంలో పేలుతాయి. ఎందుకంటే వీళ్ళు అక్కడ పెట్టేసి వీళ్ళ ప్రాణాలకు ముప్పు లేకుండా వీళ్ళు పారిపోవచ్చు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి పక్కన వాళ్ళ మీద దాడి చేయడం. అలా కాకుండా ఆత్మాహుతి దాడి అన్నది చాలా తక్కువ జరిగాయి. హైదరాబాద్లో ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బ్లాస్ట్ జరిగింది.
అంతకుముందు పుల్వామా అటాక్ జరిగింది, అంతకుముందు బియాన్ సింగ్ గారి అసాసినేషన్ ఆత్మాహుతి దాడితోటి జరిగింది. సో రకరకాల ఆత్మాహుతులు చూసుకుంటే ఇక్కడ ఆత్మాహుతి చేసుకునేంత అవసరం కానీ, అక్కడ ఉన్న అంత లొకేషన్ కూడా అనుకూలంగా కానీ ఏమీ కనపడలేదు. సార్ యాక్సిడెంట్ అవటానికి కూడా ఛాన్స్ ఉంది. లేక మూడోది ఉంది, ఏదైనా కెమికల్ దీనిలో పెట్టి దూరం నుంచి ఇంకెవరైనా రిమోట్ ఆపరేట్ చేసి ఉండొచ్చు. కంట్రోల్ చేసి ఉండవచ్చు. అవును. సో ఇన్ని రకాలైన ఆలోచనలు కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రేణుడు పదార్థాల నిపుణులు ఆలోచిస్తారండి. నేను ప్రేణుడు పదార్థాల నిపుణులుగా ఉన్నప్పుడు అన్ని రకాలైన ఇన్వెస్టిగేటివ్ లీడ్స్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒకటి 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 ఎలిమినేట్ చేసుకుంటూ మిగిలిన దానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర చాలా చాలా ఇది ఉంది. అవును సార్, చాలా ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మనం కొన్ని చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి క్రోడీకరించిన తర్వాతనే వాళ్లకు తెలుస్తుంది. ఓకే, రైట్ సార్. మనకు కొన్ని మన గతంలో మనకు జరిగిన దాడులను ఒకసారి గమనిద్దాం. ఢిల్లీ బాంబు దాడులు అక్టోబర్ 29, 2005 జరిగింది. దాంట్లో సాధారణ మృతులు 62 సార్. అదేవిధంగా గాయపడ్డవారు 200 పైగా గాయపడ్డారు. దాంట్లో లష్కర్ ఏ తోయిబా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ వాళ్ళు దాంట్లో పాత్ర వహించినట్టుగా మనకి డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా 2006 ముంబై రైలు పేలుళ్ళు జూలై 11, 2006లో జరిగింది ఈ దుర్ఘటన. ఈ దాడుల్లో దాదాపుగా 209 మంది మృత్యువాత పడ్డారు. అందరూ దాంట్లో ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ కూడా సాధారణ జనాలు అవ్వడం అదొక అత్యంత విషాద ఘటన. దాంట్లో గాయపడ్డవారు 700 పైగా ఉన్నారు. అది కూడా లష్కర్ ఏ తోయిబా పాత్ర దాంట్లో ఉంది. అదేవిధంగా ముంబై ఉగ్రదాడులు కనుక గమనిస్తే నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగినటువంటి ఘటనలో 2008లో జరిగింది. ఇది దాంట్లో మృతులు 166 ఉన్నాయి, గాయపడ్డవారు 300 పైగా ఉన్నారు. ఇది కూడా లష్కర్ ఏ తోయిబా పాత్ర దీంట్లో ఉన్నట్టుగా మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉరీ దాడి సెప్టెంబర్ 18, 2016లో జరిగింది. ఇది మృతులు భారత సైనికులు 19 మంది ఉన్నారు. అది కూడా జైషే మహమ్మద్ జేఈఎంది పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. రికార్డ్ అయింది, అది యాక్చువల్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. అదేవిధంగా 2019 పుల్వామా దాడి ఫిబ్రవరి 14, 2019లో జరిగింది. ఈ దాడిలో 40 మంది సిఆర్పి సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఇదొక పెద్ద దుర్ఘటన. దీంట్లో కూడా జైషే మహమ్మద్ పాత్ర ఉంది. అదేవిధంగా 2024 రియాసీ దాడి, ఆ అటాక్లో కూడా 2009 జూన్ 9, 2024 ఆ రోజు జరిగింది. దాంట్లో మృతులు 9 మంది ఉన్నారు, గాయపడ్డ వాళ్ళు 41 మంది ఉన్నారు. దీంట్లో కూడా లష్కర్ ఏ తోయిబా పాత్ర ఉంది. సో పహల్గామ్ దాడి ఏప్రిల్ 22, 2025లో జరిగింది. దీంట్లో సాధారణ మృతులు పౌరులందరూ పౌరులే ఉన్నారు, వారందరూ కూడా 26 మంది పౌరులు ఉన్నారు. అదేవిధంగా ఉగ్ర సంస్థ కొత్తది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు, దాంతోపాటు లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థగా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా లష్కర్ ఏ తోయిబా పాత్ర ఉంది. అదేవిధంగా 2025 ఢిల్లీ రెడ్ ఫోర్ట్, అంటే మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో 13 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు, గాయపడ్డవారు దాదాపు 20 మంది పైగా ఉన్నారు. ఇది కూడా జైషే మహమ్మద్ లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థలు దీంట్లో పాత్ర వహించినట్టుగా మనకు తెలుస్తుంది. సార్, ఈ లష్కర్ ఏ తోయిబాని తుదముట్టేసేటువంటి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరుగుతాయంటారా? ఎల్ఈటి, జేఈఎం రెండు కూడా మన దగ్గర ఉండవండి. అవి పిఓక దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంటాయి. ఓకే, మన దగ్గర ఉండే ఫ్రంట్ ఎండ్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం న్యూట్రలైజ్ చేశారు మన సెక్యూరిటీ ఫోర్సెస్. మ్యాక్సిమం. అప్పుడప్పుడు 1-2 తల తిరుగుతుంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రస్తుత మాడ్యూల్ ఆల్మోస్ట్ కంప్లీట్గా బయటపడ్డట్టే. ఈ మాడ్యూల్ ఇంకా కొత్త మాడ్యూల్ వచ్చే వరకు అది వేరే టైం తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ మాడ్యూల్ కంప్లీట్ అంటే జేఈఎం, జేఈటి వాళ్ళకు నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు బౌలర్లు, వాళ్ళు వేస్తూనే ఉంటారు, మనం కొడుతూనే ఉండాలి. ఇది తప్పని విషయం. ఎందుకంటే మనకు కంట్రీ లోపల మాత్రమే ఉండేవి ఎన్నో కూడా మనం చేసుకోవచ్చు. బయట నుంచి ఉత్తేజపరిచి వాళ్ళను ఎక్కువ చేయటం అదర్ కంట్రీ నుంచి హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాటి నుంచి కనుక్కోవటము, దానికి ఏమంటారు రిటార్డ్ కావటం కొంచెం టైం తీసుకుంటుంది.
అంతలోపల ఇదేమంటే బాంబ్స్ కాబట్టి వైలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, ఇప్పటికీ చెప్పండి మాక్సిమం మీరు ఇప్పుడు ఇందాక పేలినవన్నీ చెప్పారండి. మీరు ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తే సార్. ఎంతమందిని అరెస్ట్ చేశారు, అవును ఎన్ని కెమికల్‌ను పట్టుకున్నారన్నది గత 20 ఏళ్లుగా మీరు చూస్తే సార్. కొన్ని వందల కేసుల్లో జరిగిందండి. సార్ రైట్ సార్. అంటే ఇదే ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ జరిగిన వెంటనే పాకిస్తాన్లో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ కూడా దాదాపుగా 10 మంది వరకు మృత్యువాత పడ్డారు. అక్కడ పాకిస్తాన్ మనల్ని బాధ్యులు చేస్తున్నట్టు భారత సంస్థలు ఉన్నాయన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? భారత్కి దానికి సంబంధం ఏంటి? ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఉగ్రదాడి అని చెప్పినప్పుడు అక్కడ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ద్వారా జరిగినట్టుగా వారే ప్రకటించుకున్నారు. అలాంటప్పుడు భారతదేశాన్ని ఎలా తప్పుపడతారు? అది ఇవన్నీ కూడా బ్లేమ్ గేమ్స్ అన్నది ఇంటర్నేషనల్ ఎరీనాలో మామూలేనండి. సార్ ప్రపంచంలో మెడ మీద తలక ఉన్నవాడు ఎవడు దీన్ని నమ్మడు. ఇక్కడే ఉన్న కొంతమంది నమ్ముతారేమో కానీ అదర్ కంట్రీస్లో ఇండియాకు అటువంటి ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎవ్వరూ నమ్మడు. మంచి మాట. డైవర్సిఫైడ్గా ఉండే కంట్రీ ఇండియానే. ఇక్కడే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడే వేరే వేరే మైనారిటీస్కు మెజారిటీ మీద కోపము, మెజారిటీకి మైనారిటీ మీద కోపం, ఇట్లాంటివి మన దగ్గర రెచ్చగొట్టేదానికి ఛాన్స్ ఉంది. కానీ పాకిస్తాన్లో ఎవరిని రెచ్చగొట్టేదానికి మనం వెళ్తాం? ఎస్. అంటే ఇక్కడ రేపప్పుడు ట్రంప్ కూడా మొన్న ప్రకటించడం జరిగింది, త్వరలో భారత్కు వస్తానని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఈ నేపథ్యానికి అక్కడ జరిగిన దాడికి ఏమైనా సంబంధం ఉందంటారా? అలా ఆలోచించలేము. అంత ఆలోచించరండి వీళ్ళెవరు. ఓకే, ఇండియాను డీస్టెబిలైజ్ చేయాలి అంతే వాళ్ళ రోల్. ఇదేదో మతమో ఏమీ లేదు. రైట్. ఓన్లీ ఇండియాకు ఇబ్బంది కలిగించాలి. రైట్ సార్, ఇబ్బంది కలిగించాలి. మనకు కోపం వచ్చి ఏదో ఇందాక మీరే అన్నారు సింధూర్ 2 కూడా కంటిన్యూ అవుతుంది, 3 కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా అన్నారు. ఇలాగా రెచ్చిపోవాలనే కోరిక ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఓకే, సో రెచ్చగొట్టి మనకు భారతంలో శకుని కౌరవులను చంపడానికి కోసమే పాండవులను రెచ్చగొట్టాడని ఒక స్టోరీ ఉంది. అవును. అలాగా ఆ పక్కనున్న దేశాన్ని అంతు చూడడానికే వీళ్ళు చేస్తున్నట్టున్నారు ఈ పని. రైట్ సార్. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. పాకిస్తాన్ మిలిటరీ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, వేకప్ కాల్గా నిన్న జరిగినటువంటి ఆత్మాహుతి దాడిని ప్రకటించడమే కాక యుద్ధ స్థితిలో ఉన్నామంటూ ఒక ప్రకటన చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యుద్ధ స్థితి అనేటువంటి పదాన్ని వాడు వాడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనము ఎప్పుడైతే సింధూర్ కంటిన్యూ అంటున్నామో అది యుద్ధ స్థితియే కదా. ఓకే. ఇది జరిగిన వెంటనే మనకు ఉత్సాహం వచ్చి, ఉత్తేజం వచ్చి, మనకు కూడా వాళ్ళపైన అటాక్ చేస్తే సార్ అది యుద్ధ స్థితికి కన్వర్ట్ అవుతుంది కదా. పైగా ఇవన్నీ కూడా డైలాగ్ వార్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఏమంటారు వాళ్ళ ప్రెస్ను మీడియాను సాటిస్ఫై చేసేవే తప్ప వాళ్ళ ఇంటర్నల్గా చాలా మటుకు వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉంటారు. ప్రతి కంట్రీ ఉంటుందండి, వాళ్ళ కంట్రీనే కాదు, ప్రతి కంట్రీ అన్ని రకాలైన యాంగిల్స్ని ఆలోచించుకొని వాళ్ళది రెడీగానే పెట్టుకుంటారు. బయటికి చెప్పరు. బయటకు చెప్తే ఇంకేముంది, రెడీగా ఉన్నట్టు కాదు. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్న జరిగిన ఈవెంట్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని, హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. ఎందుకంటే మనకి ఏ విధమైన ఇమ్మీడియట్గా రిటార్డ్ అవుతామేమో అన్నది వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అవును సార్. ఇక్కడ జరిగిన దాడి తర్వాత అమిత్ షా స్పాట్కి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ న్యూట్రలైజ్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బాధితుల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసి రావడం, వాళ్ళని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా మోదీ కూడా ఈరోజు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రకటన చేశారు, ఎట్టి పరిస్థితుల్లో అందరినీ న్యూట్రలైజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? చేయాల్సిందే, దాంట్లో ఏమి మన దేశ రక్షణ మన బాధ్యత. ఎస్, మన దేశ రక్షణ మనం చేస్తాము అని ప్రజలకు హామీ ఇవ్వడమే తప్ప అది వాళ్ళ బాధ్యత. అవును. ఎవరైతే ఎగ్జిక్యూటివ్గా ఉండి దాన్ని ప్రైమ్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏమిటి? వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. కాకపోతే ప్రజల్లో అనుమానం లేకుండా, అన్రెస్ట్ లేకుండా మేము అది రెడీగా ఉన్నాము అని చెప్పే ఒక
ధైర్యం కల్పించడం వాళ్ళ బాధ్యత, అది చేసేవాళ్ళు. రైట్ సార్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాలంలో గత ఒక నెల 2 నెలల క్రితం కూడా కొంతమంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని బట్టి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారిని అదుపులో తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు కూడా వచ్చి అదుపులో తీసుకోవడం జరిగింది, ఇంటెలిజెన్స్ వర్గాలు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఎక్స్పీరియన్స్లో, మీ సీనియారిటీలో మీరు చూస్తున్నటువంటి దాని ప్రకారం దీన్ని ఎలా చూడొచ్చు? మన 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 ఆంధ్రప్రదేశ్ వారికి మనం ఎలా ధైర్యం చెప్పగలం? ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు కూడా ఒకసారి రాజమండ్రిలో అల్లుమ్మ వాళ్ళు, పుంగనూరు దగ్గర మళ్ళీ ఇంకొక వింగ్ వాళ్ళు, ఈ మధ్య ఇంకొకటి, ಮತ್ತೆ సత్యసాయి జిల్లాలో మొన్న ఒకటి, ఇట్లాగా 4-5 చోట్ల ఈ స్లీపర్ సెల్స్ రావటము. దే విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ లో సిచ్యువేషన్. అక్కడ కొంత ఆంధ్రాలో ఇంత వైషమ్యాలు లేవు, మతపరమైన వైషమ్యాలు లేవు, కాబట్టి వాళ్ళు వచ్చి మెల్లగా వాళ్ళ ప్రపంచాన్ని విస్తృతపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్స్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడి నుంచి నేషనల్ లెవెల్ కూడా ఇన్ఫర్మేషన్స్ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా మన టీమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నందువల్ల వాళ్ళు ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ చేయక ముందే పట్టుబడ్డారు వీళ్ళందరూ కూడా. అవునండి. చాలా విషయాల్లో వేరే స్టేట్లో ఏదైనా జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ మన స్టేట్ నుంచే వెళ్తూ ఉంటుంది. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, దీనికి దానికి కనెక్ట్ చేసుకుని చూడమని మన వాళ్ళు పంపుతుంటారు. అంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ ప్రక్రియ తెలంగాణకు మన ఆంధ్రాకు ఉందండి. రైట్ సార్. ఇప్పుడు కొత్త విషయం బయటపడింది. ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో అదుపులో తీసుకున్నటువంటి ఉగ్రవాదులతో లింక్ ఉన్న వ్యక్తి కొన్ని కొత్త ప్రయోగాలు చేసి ప్రజల్ని మీద ఉగ్రదాడి చేయాలన్నట్టు ప్రయత్నం చేసినట్టు తెలిసింది. రెజిన్ అనేటువంటి ఒక మెటీరియల్ని వాడి నీళ్లలో అదేవిధంగా ప్రసాదాల్లో కలిపి ఈ దాడి చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. అంటే కెమికల్ అటాక్. ఈ కెమికల్ అటాక్ని మనం ఎలా చూడొచ్చు? ఇది ఎంతవరకు వాస్తవం? అలాంటివి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కొంత ఎగ్జాగరేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే మన లిటరేచర్ ప్రకారం, దానికి సంబంధించిన రెజిన్ అనే దాని లిటరేచర్ ప్రకారం, ఒక 100 కిలోలు ఉన్న వ్యక్తి, 100 కిలోలు 80 కిలోలు ఉన్న వ్యక్తికి 80 గ్రాముల కెమికల్ లోపలికి పోవాలి. ఓకే. అంత ప్రసాదంలో వెళ్ళదండి, అలా జరగదు. ఇంజెక్షన్ అయితే ఒక 4-5 ml 10 ml వరకు ఇంజెక్ట్ చేస్తే ఇంపాక్ట్ ఉండొచ్చు, మనిషి చనిపోతారు. ఓకే. సో ఇట్లాగా అది దాని ఒరిజినల్గా దాని టెక్స్ట్ ఏం రాసి ఉంటుందంటే, రెజిన్ అనేది ఒక ప్రోటీన్, పాయిజనస్ ప్రోటీన్. ఓకే. అది మన బాడీకి సూట్ కాదు కాబట్టి మనిషిని ఇబ్బంది కలుగజేస్తుంది. చనిపోతే 72 గంటల లోపల చనిపోవచ్చు. లీథల్ డోస్ అయితే, లీథల్ డోసు తినడం ద్వారా తీసుకోవడం చాలా తక్కువ అవుతుందండి సార్. అది అంత ఈజీ కాదు. బట్ ఇంజెక్షన్ మాత్రం చేయొచ్చు. ఎప్పుడో ఒకసారి బల్గేరియాలో ఈ రెజిన్ ఇంజెక్షన్ వేసి 1978, ఇప్పుడు కూడా కాదు, ఒక టూరిస్ట్ను చంపేశారన్నది ఒక కేసు ఉంది. ఓకే. సో అట్లా ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. అంటే అది వాస్తవం. రెజిన్ తోటి చెయ్యాలని చాలా కంట్రీస్లో ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతూనే ఉంది. రైట్ సార్. ఫైనల్గా ఒక మాట డిస్కస్ చేద్దాం సార్. డాక్టర్లు ఉగ్రవాదులు అవటాన్ని మనం ఎలా చూడాలి? ఇది ముందు అంటే ప్రత్యేకంగా డాక్టర్లని ఎంచుకోవడంలో కారణమేంది? ఉగ్రవాద సంస్థలు డాక్టర్లను తయారు చేస్తున్నాయా, డాక్టర్ని వెరవేసి వారి వైపు మళ్లించుకుంటున్నారా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు? డాక్టర్స్ అంత త్వరగా మనుషులను చంపలేరు కానివ్వండి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే వాళ్లకు రోజు చూస్తున్న కట్ చేయటము, బ్లడ్ను చూడటము, మనుషులు శవాలు రోజు హాస్పిటల్ నుంచి వెళ్ళటంతో వాళ్లకు ఒక రకమైన స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది. వైరాగ్యం రాదు. మనకు అంటుంటారు కదా, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము. అవునవును. అట్లాంటి వైరాగ్యాలు డాక్టర్లకు రావు. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటారు. అవును. వాళ్ళు సేవ చేయాలి అనే ఉద్దేశంతో స్ట్రాంగ్ గా ఉంటే చాలా సేవ చేస్తారు. అవును. చంపాలి అని నిర్ణయించుకుంటే వాళ్ళకన్నా మించిన వాళ్ళు లేరు. వాళ్ళకి అన్ని రకాలైన విద్యలు తెలుసు. అవును.
అందువలన వాళ్ళు చూస్ చేసుకొని ఉంటారు. అయినా నలుగురు డాక్టర్లను చూసి మనము లక్షలలో కోట్లలో ఉన్న డాక్టర్లను కామెంట్ చేయడానికి లేదు. అవును. ఈ నలుగురులో చదువు కొని ఉంటారు, చదువు కుని గారు ఎగ్జాక్ట్ చదువు కొని ఎగ్జాక్ట్ ఉంటారు. అవును. ఆ చదువు కొనడంలో ఇటువంటి మతమే నాకు గొప్ప నా ప్రొఫెషన్ కన్నా అని అనుకున్నప్పుడు ఏ ప్రొఫెషన్ అయితేనేముంది. అవును. అంటే బహుశా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని కూడా చదివించి ఉండేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా చాలా చక్కటి విషయాలని మా ప్రేక్షకులు మీరు వినిపించారు. వారందరి తరఫున మీకు కృతజ్ఞతలు, వైకే టీవీ తరఫున మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే థ్యాంక్ యూ. ప్రస్తుతం ఉగ్రదాడి మొత్తం దేశం మొత్తం కలకలం రేపింది. అయితే ఈ ఉగ్రదాడికి చెక్ పెట్టేందుకు అటు ప్రధాని మోడీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా టార్గెట్ చేశామని స్పష్టంగా చెప్పారు. వారిని న్యూట్రలైజ్ చేసేంతవరకు తాము నిద్రపోమని ప్రకటించడం కూడా జరిగిన నేపథ్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపట్టే గట్టిమీలు తలపెట్టబోయే అన్న పద్ధతిలో మన అందరం కూడా ముందుకెళ్ళాలి. అందరూ ఏకతాటిపై వెళ్తే ఇలాంటి ఉగ్రదాడుల్ని మనమే ఎక్కడికక్కడ తొక్కివేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. We are all one, we will be one. Bye. Good day.